ఈ వారం రిలీజ్ అయిన కాంతారా మూవీ థియేటర్ లో కలెక్షన్ సునామీ సృష్టిస్తుంది. ఇంకా ధనుష్ గారి ఇడ్లీ కొట్టు పర్వాలేదు అనిపించుకునేది. పోయిన వారం రిలీజ్ అయిన ఓజీ డీసెంట్ కలెక్షన్స్ తో సక్సెస్ఫుల్ గా సెకండ్ వీక్ లో కంటిన్యూ అవుతుంది. ఈ 3 సినిమాలు థియేటర్ లో చూడలేని వాళ్ళు ఆటోమేటిక్ గా చూసేది ఓటీటీ వైపే. అయితే సమస్య అంతా ఓటీటీలో అన్ని సినిమాలు చూడలేం. కొన్ని 18+ కంటెంట్ వల్ల ఫ్యామిలీతో చూడాలంటే ఇబ్బంది. అలా ఇబ్బంది పడే బ్యాచ్ కోసం కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఉండే 3 సినిమాలు ఈ వీడియోలో మీకు సజెస్ట్ చేస్తున్నాను బాస్. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా క్రియేట్ చేసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యి ఫ్యామిలీస్ ని ఎంటర్టైన్ చేసిన మూవీస్ లో ఫస్ట్ మూవీ బకాసురా రెస్టారెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. రెస్టారెంట్ పెట్టాలని కలగానే ప్రవీణ్ కి ఒక బుక్ లోని క్షుద్ర మంత్రాల వల్ల ఆ కళ నెరవేరుతుంది. కాకపోతే ఒక సమస్య వచ్చి పడుతుంది. ఆ సమస్య ఏంటి, దాని నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే మూవీ స్టార్టింగ్ లో కొంచెం బోర్ కొట్టిన తర్వాత ఎంగేజింగ్ గా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా సెకండ్ మూవీ సుమతి వాలు, అంటే సుమతి మలుపు అని అర్థం. కేరళలోని ఒక రియల్ ప్లేస్ ఆధారంగా తీసిన ఈ మూవీ హర్రర్ కామెడీ మూవీ, కానీ స్టోరీ బాగుంటుంది. కొంచెం భయపెడుతూ నవ్విస్తుంది. G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది కూడా ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు బాస్. ఇంకా ఫైనల్ గా రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ హౌస్ మేట్స్, తమిళ్ మూవీ. మన అందరికి బాగా తెలిసిన తమిళ్ హీరో శివకార్తికేయన్ గారు ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీకి. హీరో కార్తీక్ కష్టపడి కొన్న ఇంట్లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. వాటి వల్ల కార్తీక్ ఫ్యామిలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, వాటి నుండి ఎలా బయటపడ్డారు అన్నదే మూవీ. సైన్స్ ని హర్రర్ ని మిక్స్ చేస్తూ మంచి కామెడీ ఎంటర్టైన్ మూవీని ప్రెజెంట్ చేశారు మేకర్స్. ఈ మూవీ కూడా G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన 3 సినిమాలు అన్నీ మీ టైం వేస్ట్ కాకుండా ఈ వీకెండ్ హాయిగా ఫ్యామిలీతో పిల్లలతో కూర్చొని చూసే బెస్ట్ మూవీస్. ఇలాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొంచెం ఎంకరేజ్ చేయండి బాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.